ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా సేవా కార్యక్రమాలు జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందల వేల కొద్ది సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు హాస్పిటల్స్ లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా రూట్స్, దుప్పళ్ళు, చైర్లు, మంచాలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది హాస్పిటల్ అంటే ఒక హాస్పిటల్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలోని జన సైనికులు మొత్తం 100 వీర మహిళలు అందరూ కలిసికట్టుగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అందరూ కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాల్లో కార్యకర్తలే నాయకులుగా మార్చే విధంగా 308 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మొత్తం అందరినీ కష్టపడ్డ ఒక్క కార్యకర్త కూడా గుర్తించుకుపోకుండా ఉండడం లేకుండా మొత్తం అందరినీ గుర్తించే విధంగా ప్రతి ఒక్కళ్ళు సార్కి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యేలాగా ఇప్పుడున్న ఈ నేను కానివ్వండి, లేకపోతే బాబు గారు కానివ్వండి, మరల్ గారు కానివ్వండి, దొరబాబు గారు కానివ్వండి, నలుగురు కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రోగ్రామ్ ని డైరెక్ట్ గా సార్కి అప్పచెప్పే విధంగా పిఠాపురాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు వచ్చే పుట్టినరోజు ఇంకా ఘనంగా చేసుకునేలాగా అందరం పనిచేస్తాం. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా ఎవరు ప్రయారిటీ కాకుండా అందరూ ఈక్వల్ అనే విధంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని సార్ని కనెక్ట్ చేసే విధంగా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్స్ ని చేయటం అండ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు వేసిన కమిటీ. సార్ ఈ కమిటీకి సంబంధించి కమిటీలు వేసే వరకు ఉంటుందా, కంటిన్యూ వర్క్ చేస్తుంది ఈ కమిటీ? ఈ కమిటీ ఎందుకు వేసారన్నది పిఠాపురాన్ని బలోపేతం చేసేలాగా, పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చే వరకు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అది అయ్యేదరికి అది కమిటీ అనేది ఏంటి అనేది నెక్స్ట్ ఏంటనేది సార్ మళ్ళీ పిలిచి చెప్తారు. అప్పటి వరకు ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తారు. సార్ మంగళగిరిలో జరిగిన సారాంశం పెట్టింది. పిఠాపురాన్ని బలోపేతం చేయటం, నెంబర్ 1 నియోజకవర్గంగా మార్చటం, ఎంత అభివృద్ధి జరిగింది అనే దాన్ని 308 కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చి పిఠాపురంలో అభివృద్ధి చేశాం. ఇది మీరందరూ కూటమి నాయకులతో కలిసి, కూటమితో ఏ విభేదం లేకుండా కూటమి నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా ఎంత అభివృద్ధి జరిగింది అనేది మొత్తం అందరు కార్యకర్తల్ని పిలిచి చెప్పడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లడమే నిజమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ శిబిరాన్ని బాగా కండక్ట్ చేసిన మా జన సైనికులకి అందరికీ మా ప్రతి జన సైనికుల తరఫున శుభాభినందనల ఆశీస్సులు తెలియజేస్తాం. జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఈ రక్తదాన శిబిరానికి పాల్గొనడం జరిగింది. ఇది 11th ఇయర్, 11వ సంవత్సరం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఇది 54వ జన్మదిన వేడుకగా సందర్భంగా చేస్తున్నాం. టౌన్ మెగా ఫ్యామిలీ ఇది 11వసారి నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా వీర మహిళలు కానీ, జనసేన కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, టౌన్ మెగా ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి అభిమానులు, మొత్తం అందరి అభిమానులు ఈ రక్తదాన శిబిరానికి పాల్గొనడం జరిగింది. ఇలా ఇప్పటికే 30 ఎన్నో వచ్చాయి, ఇక్కడ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. కంటిన్యూగా జరుగుతుంది బ్లడ్ క్యాంప్. అందులో చాలా ఉత్సాహంగా యువకులు కూడా రావడం జరుగుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇది స్టడీ కాంప్లెక్స్లో చేయడం జరుగుతుంది. దీనికి మాకు ప్లాట్ఫామ్గా జరుగుతుంది. రామారావు గారు మాకు ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది. 11 సంవత్సరాల నుంచి ఆయన మన ఎంకరేజ్ చేస్తూ, మాకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి ఇంకా నేను ఉంటానని చెప్పడం మెగా ఫ్యామిలీని ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నిర్వహించడం జరుగుతుంది.